హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి గోంగూర పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గోంగూర పచ్చడిని తయారు చేసుకోవడానికి 2 కట్టల గోంగూర తీసుకొని ఇసుక, మట్టి ఏమీ లేకుండా వాటర్తో 2 సార్లు క్లీన్ చేసేసుకొని ఇలా ఒక వడబుట్టలో వేసుకొని ఉంచుకోండి. అలాగే గోంగూర పచ్చడిని తయారు చేసుకునేటప్పుడు కాడ ఎర్రగా ఉన్న గోంగూరను తీసుకుంటే అందులో పులుపు ఎక్కువగా ఉంటుంది, పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న గోంగూరని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజువి ఒక 10 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా ఎండుమిర్చిని కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేసుకొని నువ్వులు చిటపటమనే వరకు వేయించుకోండి. నువ్వులు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. కారం తక్కువగా ఉంటే పచ్చడి అనేది అంత రుచిగా ఉండదు, కాబట్టి పులుపుకు తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని కలిపి ఇలా పచ్చడి చేసుకుంటే గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెబ్బలు చిన్నులపైన కూడా వేసుకోండి. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోండి. ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోండి. గోంగూరలో పులుపు ఉన్నా కానీ ఇలా కొంచెం చింతపండు వేసుకొని చేసుకుంటే గోంగూర పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ గోంగూరని ఉడకనివ్వాలి. గోంగూరని ఉడికించుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అలాగే కింది నుంచి పైకి గోంగూరని కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోవాలి. ఇలా కింది నుంచి పైకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలానే వదిలేసామంటే అడుగునున్న గోంగూర మాడిపోతుంది, కాబట్టి ఇలా కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోండి. ఇందులో వాటర్ అన్నీ అయిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే గోంగూర కూడా ఉడకాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూరని ఉడికించుకోండి. ఇలా ఉడికితే సరిపోతుంది. గోంగూర ఇక్కడ పూర్తిగా ఉడికిపోయింది, అలాగే అందులో ఉండే వాటర్ కూడా పూర్తిగా అయిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఉప్పు పసుపు కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ముందుగా మనం వేయించుకున్న దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ దినుసుల్ని ఇలా పొడిలాగా తయారు చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా పొడిలాగా ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగైనా తయారు చేసుకోవచ్చు. ఇలా పొడిలాగా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించి చల్లార్చుకున్న గోంగూరను వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లుగా పట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోండి. మిక్సీని ఒకేసారి ఫాస్ట్గా తిప్పేయకుండా కొంచెం కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ తిప్పుకున్నారంటే గోంగూర ఈ విధంగా మిక్సీ పట్టుకోవచ్చు. చూసారు కదా, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గినట్లయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అలాగే ఒక 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని ఈ తాలింపులో వేసుకొని తాలింపుని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. చివరగా కరివేపాకుని వేసుకొని అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని తాలింపులో కలుపుకోవాలి. ఇలా పచ్చడంతా తాలింపులో వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెటల్స్ లాగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకొని కలుపుకోండి.
ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోంగూర పచ్చళ్ళు కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. గోంగూర పచ్చడి రుచి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ పద్ధతిలో ఒక్కసారి పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటే పచ్చడి రుచి అనేది బాగుంటుంది. మరి నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.